శ్రీనివాస్ గారు ఒకసారి మ్యూట్ లో ఉన్నారు చూడండి. రైట్, రామకృష్ణ గారు నమస్తే. నమస్తే మేడం. రామకృష్ణ గారు, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి అనేది వైసీపీ ప్రధాన ఆరోపణ. వాళ్ళు ఏ విధంగా నిరసనలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు అనేది మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఏంటి నిరసనలకి, ఈ కార్యక్రమాలకి మీరు ఏ విధంగా చెక్ పెట్టబోతున్నారు? వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మేడం, ఒకటి ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే చుట్టకి నిప్పలు అడిగట్ట, అట్లుంది విపక్షాలు చేసే యొక్క ఈ ఆరోపణలు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకురాలేదు, నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం తీసుకురాలేదు. ఈ యొక్క సంక్షోభము ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంతర్జాతీయ సంక్షోభం. ఈ సంక్షోభానికి పెట్రోల్ ధరలు పెరగకుండా ఎలా ఉంటాయి మేడం? 150 దేశాలలో ఈ రోజున పెట్రోల్ సంక్షోభం ఉండి యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. యుద్ధంతో వాళ్ళకున్నటువంటి ఎఫెక్ట్స్ ఇంకా అదృష్టం కొద్ది మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ కానీ భారతదేశానికి కానీ ఎటువంటి అపాయాలు లేకుండా, మరి ఎటువంటి సమస్యలు లేకుండా సాఫీగా సాగిపోతున్నటువంటి దీనికి ఏదో టీ కప్పుల తుఫాన్ లాగా వీళ్ళు చూపించే ప్రయత్నం ఏదైతే ఉందో అది నిజంగా 100% రాజకీయ కారణాలు తప్పితే దీనికి ఎటువంటి సంక్షోభం ఎక్కడ పుట్టిందండి? ఇది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కదా. హెర్ముజ్ జలసంధిలో టెన్షన్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ కంపెనీస్ కి ఉత్పత్తికి మధ్య పోత, దీని వలన మరి క్రూడ్ ఆయిల్ యొక్క ధర $95 దాటిపోయింది. ఇదేమన్నా మోడీ రామకృష్ణ గారు, ఇప్పుడు కూటమిలో ఉన్న మీరు బీజేపీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? లేదు, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే అవలంబిస్తుందో మేము అదే విధంగా అవలంబిస్తాము తప్ప ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తున్నారు ఇక్కడ. మీరు ప్రజలకు ఏమైనా ఆన్సర్ చేస్తున్నారా? మేము ప్రేక్షక పాత్ర ఎప్పటికీ పోషించలేదండి. ప్రేక్షక పాత్ర పోషించినట్లయితే ఉన్నట్లయితే గత 2014 నుంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అప్పుడు 2,50,000 కోట్ల రూపాయలు వీళ్ళు అక్కడ ఎగ్గొట్టేసి మరి పెట్రోల్ కి ఇవ్వాల్సినటువంటి డబ్బులు, డీజిల్ కి ఇవ్వాల్సిన డబ్బులు ఆ దేశాలకు ఎగ్గొట్టి వచ్చినటువంటి తీరు మరి నరేంద్ర మోడీ గారు మా యొక్క ప్రభుత్వం 2,50,000 కోట్ల రూపాయల అప్పు తీర్చినటువంటి ఘనత మరి ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి తగ్గుతుందండి. మేము ఏ రోజు కూడా స్వలాభం లేకుండా ప్రజలకు ప్రతి ఒక్క విషయంలో, అప్పుడు కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా మీరందరూ కూడా ఇదే ప్రతిపక్షం, ఇదే కాంగ్రెస్ పార్టీ అది నీళ్లు అంది. మరి అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఆ వ్యాక్సినేషన్ కి ముందు వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. దేశం మొత్తట కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా మరి భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ మనమే తయారు చేసుకొని మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా ప్రజలందరూ రక్షించబడ్డారు, ఆ విధంగా ప్రతి ఇంటిలో కూడా నరేంద్ర మోడీ గారు ఒక ప్రాణదాతగా ప్రతి ఇంటిలో కూడా తెలియకుండానే ఆయన ఆరాధించేటువంటి ప్రజలు భారతదేశంలో సుమారుగా 100 కోట్ల మంది ఉన్నారు మేడం. ఆ విధంగా ఇప్పుడు సంక్షోభం ఎందుకు వచ్చింది? మరి వైసీపీ ఏం చేసింది? 2019 ఏదైతే ఈ వైసీపీ ఆరోపణలు చేస్తుందో ఈ వైసీపీ ఒక్క పని చేయదండి. గత 5 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క పాలనను కనుక తవ్వినట్లయితే వీళ్ళు తవ్వుకుంటున్నారు, వాళ్ళ గోతులాలు పడుతూనే ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ గోతులాలు పడతారు, పైగా వీళ్ళేదో చేశారని చెప్పేసి ఏదో కల్లిబుల్లి కబుర్లు చెప్తారు. మరి 2019, 2004 మధ్య కేంద్రం 2 సార్లు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. కానీ జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాట్ లో ₹1 కూడా తగ్గించలేదు. పైగా లీటర్ పై ₹4 రోడ్డు సెస్ కూడా వాళ్ళు వసూలు చేశారు. మరి రోడ్లన్నీ గుంతలమయం ఉండేవి. రోడ్డు సెస్ వసూలు చేసి ఆ డబ్బులు ఏం చేశారు? వీళ్ళ కల్లిబొల్లి మాటలు చెప్పేది. రామకృష్ణ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినప్పటికీ కూడా ఇంకా రోడ్లు అదే విధంగా ఉన్నాయి అనేది ప్రజల వాదన కూడా. ప్రజలు కూడా అదే కంప్లైంట్ చేస్తున్నారు కదా. నాట్ ఓన్లీ వైసీపీ హయాంలో ఉన్నప్పుడు రోడ్లు బాగులేవు, కూటమి ప్రభుత్వం ఇన్ని రోజులైన వచ్చిన రోజులైన తర్వాత కూడా ఇంకా రోడ్లు ఎక్కడికక్కడ అలాగే ఉన్నాయి, ఎక్కడ బాగుపడలేదు అని అంటున్నారు. ప్రజలు కూడా మిమ్మల్ని ఇదే ప్రశ్నిస్తున్నారు కదా. అల్లావుద్దీన్ అద్భుత దీపాలాగా మా దగ్గర ఏం లేవు మేడం. వైసీపీ లాగా మేము మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఆత్మ విమర్శ చేసుకునే పార్టీ వాళ్ళది. మేము ఆత్మ నిజాయితీతో, దృఢమైన ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లే పార్టీ ఎన్డీఏ పార్టీ, మా యొక్క తెలుగుదేశం పార్టీ, మా యొక్క భాగస్వామి పార్టీలు. మీరు కనుక ఒక విషయం కనుక గమనించినట్లయితే రష్యా డిస్కౌంట్ మోడీ ప్రభుత్వం నుంచి చౌకగా తీసుకున్నా కూడా
ఆ డబ్బులతో మరి 2,50,000 కోట్ల రూపాయలు అప్పు తీర్చింది. అదే కాకుండా ఎప్పుడు కూడా పెట్రోల్ ధరని ఎప్పుడు కూడా పెంచనీయకుండా అలానే ఉంచింది. మరి పాకిస్తాన్ లో ఇవాళ 300 రూపాయలు ఉంది, మరి మిగతా దేశాలలో ఇంకొన్ని దేశాల 400 ఉంది. మరి ఇక్కడ మనం ఎప్పుడు కూడా గ్యాస్ మీద కూడా సబ్సిడీ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అండి. మరి గ్యాస్ మీద అంత ముందు 1,200 రూపాయలు సుమారుగా ఉంటే ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఇచ్చినటువంటి పాపాన పోలేని యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున ఈ విధంగా మాట్లాడటం, వాళ్ళు చేసినటువంటి తప్పులు వాళ్ళకి కనపడవా? రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. సంక్షోభం ఉన్నా కూడా, ఎటువంటి సంక్షోభం ఉన్నా కూడా మరి సబ్సిడీ 300 రూపాయల పైగా గ్యాస్ మీద కూడా సబ్సిడీ ఇస్తున్నటువంటి ఘనత కలిగినటువంటి పరిపాలన ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నడుస్తున్నటువంటి పరిపాలన. మరి వాళ్ళ డబుల్ స్టాండర్డ్. రైట్ మీరు ఓకే, మీ పరిపాలన ఏ విధంగా ఉంది అనేది మీరు చెప్పుకుంటున్నారు, బట్ వైసీపీ కూడా మాట్లాడాలి కదా. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, అసలు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందని మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నారు కదా. రైట్, ఒకసారి వైసీపీ వాళ్ళ వాదన కూడా విందాము. అసలు నేను ఫస్ట్ వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికే వెళ్దాం అనుకున్నాను, ఆయన కొంచెం లేట్ గా రావడం వల్ల నేను మీ దగ్గరకు వచ్చాను. ఫస్ట్ వైసీపీ వాదన ఏంటి అనేది విన్న తర్వాతే మిగతా మీరు కానీ జనసేన కానీ టీడీపీ కానీ మాట్లాడదాం. రైట్, మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు, అండ్ సప్తగిరి ప్రసాద్